నమస్తే, నేను మీ శ్రవంతి. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం జయ్యారం గ్రామానికి చెందిన ఉరుగొండ ఉషారాణి కుటుంబానికి వారి పూర్వీకుల నుంచి వచ్చిన 8 ఎకరాల 30 గుంటల భూమి ఉంది. అయితే ఈ భూమి పంపకాల విషయంలో కుటుంబ సభ్యుల మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తుంది. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టు విచారణలో కూడా ఉంది. కోర్టు వివాదంలో ఉన్న భూమిని నిబంధనలకు విరుద్ధంగా అక్రమ రిజిస్ట్రేషన్ చేశారంటూ ఓ తహసీల్దార్పై కలెక్టర్కు ఫిర్యాదు అందింది. చిన్నగూడూరు మండలం తహసీల్దారు లంచానికి ఆశపడి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కోర్టు పరిధిలో ఉన్న ఈ వివాదాస్పద భూమి ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయవద్దని బాధితురాలు ఉషారాణి గతంలోనే చిన్నగూడూరు తహసీల్దారుకు లిఖితపూర్వకంగా వినతి పత్రం సమర్పించారు. కానీ సదరు తహసీల్దారు ఆ ఫిర్యాదును పూర్తిగా బుట్టదాఖలు చేశారు. అమెరికాలో ఉంటున్న ఉషారాణి సోదరుడు ఉరుగొండ జనార్దన్ పేరు మీదకు ఆ భూమిని బదలాయించేందుకు తహసీల్దారుకు 3,50,000 రూపాయల భారీ మొత్తంలో లంచం తీసుకున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా డబ్బు ఆశతో అధికారిక దుర్వినియోగానికి పాల్పడిన చిన్నగూడూరు తహసీల్దారుపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు జరిగిన అన్యాయంపై విచారణ జరిపి న్యాయం చేయాలని బాధితురాలు ఉషారాణి జిల్లా కలెక్టర్ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. తప్పులు నువ్వు చేసిన అవినీతిని ఎత్తిపుస్తే తప్పులేదా? సంబంధం ఎందుకు లేదు? నీ పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ రిప్రజెంటేషన్ నువ్వు చూపెట్టు. ఎవరికి నా దిక్కున్న కాడ చూపెడతావు, నీ దిక్కున్న కాడ నువ్వు చూపెడతావు. ఏంటిది నువ్వు చెప్పేది? నువ్వు పెట్టు పబ్లిక్ ఆఫీస్, పబ్లిక్ సర్వెంట్. నువ్వు దొంగతనంగా 3,50,000 తీసుకొని మళ్ళీ మాట్లాడతాను. ఓటు చూపిస్తుందా? నువ్వు రా అంటారా? నిరూపితురా నువ్వు ఇక్కడికి. సాక్షులు అంటే దొంగ 3,50,000 తీసుకొని ఎట్లా రిజిస్ట్రేషన్ చేసిన? 3,50,000 తీసుకొని చేయాలిగా. నా చేయాలాగు 3,50,000 తీసుకొని